దీర్ఘకాలం మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, రకరకాల పదవుల్లో ఉన్నారు. ఉద్యమ సందర్భంగా అసలు చాలా హాట్ వాతావరణం, అంటే చాలా వేడి వాతావరణంలో కూడా మీరు పనిచేశారు. కానీ ఎప్పుడూ సౌమ్యంగా కూల్గా ఉండే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరాక ఎందుకు ఒక్కసారిగా అగ్రెసివ్గా మారిపోయారు, ఫైరింగ్ మీదకి వచ్చారు? దానికి ఒక 2 సంఘటనలు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, తర్వాత మీరు రియాక్ట్ కాండి. ఒక్కసారి చూద్దాం. ఒక 2 సంఘటనలు, ఒక 2 సంఘటనలు పీసీఆర్ ఒకసారి చూపించండి. నాకేం చూపిస్తాను, నేను చెప్పినా కానీ ఒక నిమిషం ఉండండి. అలా ఎందుకు జరిగాయి సంఘటనలు అనేది చూపించక్కర్లేదు. అవి ఏంటో మీకు తెలియాలి. నాకేం తెలియదు. ఒకసారి చూడండి. మీరు చూపించండి, 2 చూపిస్తారు. ఒకటి ఈ నోటీసులు కాదు రియల్టర్, ఒకటి రియల్టర్, రెండోది రేవంత్ రెడ్డి పై మీరు చేసిన వ్యాఖ్యలు. ఒకసారి విందాం, చెప్తా నేను. ఒకసారి చూడండి మీరు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్ ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజలు నేర్పించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే నేర్పించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్ ఉండవు. నువ్వు ఎవరు చెప్తే ఏంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. నీ సిస్టమ్ను బాగు చేసుకో, కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడమనే ప్రయత్నం చేస్తే కబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అప్ప జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను చెప్పిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. అంటే దాన్ని తప్పు ఒప్పు అంటే కొంచెం ఇంత ఎందుకు రియాక్ట్ అవుతున్నారు ఈటెల రాజేందర్ గారు? రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే ఒంటి కాల్పై ఎందుకు అని తప్పు. నువ్వు మాతో 20 సంవత్సరాల సాన్నిధ్యం ఉంది, అందుకే అంటే నీతో అయితేనే ఇది తెలుస్తుంది. 2008లో రాజీనామా చేసినాం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా సందర్భంగా నేను వాడిన భాష, మాట్లాడిన తీరు నాకు తెలిసి అదొకసారి. రెండోది మా ఎమ్మెల్యేలు అందరినీ గుంజుకపోతున్నప్పుడు అవిశ్వాసం బిడ్డ స్పీకర్ బిడ్డ నా కొడుకు అని జనరల్ గా వాడుతుంటారు. అవార్డ్స్ మీరు వాడతారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఒక రూపాయి అన్నప్పుడు కూడా రాజశేఖర్ గారు వీసా తీసుకొని రావు నాన్న నీ తెలంగాణ కానీ అన్నప్పుడు కూడా నా మాట్లాడారు. కానీ ఇక్కడ సాడిస్ట్, సైకో ఇలాంటి అంటే దాని తర్వాత వచ్చిన పర్యవసానాలు. మేము రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా సందర్భం వచ్చినప్పుడు మా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు, మమ్మల్ని మరీ కించపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మా ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించినప్పుడు, మా ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు కొన్నిసార్లు మాట్లాడిన అనేకం ఉన్నాయి. అంటే అసెంబ్లీలో నేను వాడిన భాష, మాట్లాడిన తీరు అన్ని చూసుకోండి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంకా రియల్టర్ల మీద దాడి అన్న. రియల్టర్లు కాదు, వాళ్ళు తప్పు ప్రచారం చేస్తారు. నో రియల్టర్లు పెట్టుకున్న కాపలా మనుషులు వాళ్ళు. రియల్టర్ కాదు ఆయన. ఏంటిది అక్కడ జరిగిందంటే, అక్కడ ఒక రియల్టర్ 84 సంవత్సరం 1984 అప్పుడు ఒక లేఅవుట్ చేసిన అవి ఎవరో కొనుక్కున్నారు. పాపం వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు. కొంతమంది ఇప్పుడు వచ్చి సాఫ్ చేసుకుంటారు. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే, ఆ పాత అమ్మినటువంటి యజమాని దగ్గర ఇంకొక బ్రోకర్ అంటోడు రాయించుకొని ఎవరు వచ్చినా కూడా ఇది మీకు లేవు, నాకునే రైట్స్ అని చెప్పి బెదిరిస్తాడు. అక్కడ 30,000కో 40,000కో గజం ఉంటే 3,000కు 4,000కు 5,000 రూపాయలకు బేరం ఆడతాడు. ఇట్లా చాలామంది వచ్చి అయ్యా మేము ఇట్లా కొనుక్కున్నాం, అప్పుడు గంట ధర ఉంటే కొనుక్కున్నాం, ఇలా వీటిలో వచ్చి ఆక్రమించుకుంటే నేను వస్తాపా అని చెప్పిన. నేను పోయే వరకు 1000 మంది ఉంటా అన్నోళ్ళు ఆడ 100 మంది కూడా లేరు. నేను అడిగిన మీరు అంతా 1000 మంది ఉంటా అన్నారు కదా, మరి ఎటుపోయింది మీరు అంతా అంటే, అయ్యా రాత్రి ఇంటింటికి వచ్చి బెదిరించిపోయిండ్రు, మీరు కనుక ఎంపీ గారి మీటింగ్ పోతే చంపేస్తామని బెదిరించిండ్రు, ఎంపీ గారి టెంట్ వేసినా, ఎంపీ గారి కుర్చీలు వేసినా, ఎంపీ గారికి మైక్ పెట్టినా కూడా మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించినా, అందుకని భయపడి ఎవరు రాలేదు అన్నారు. సరే వచ్చిన వాళ్ళతో ఇంకా మెల్లమెల్లగా ధైర్యం కూడా కట్టుకొని 200-300 మంది వచ్చాం. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళన్న మాట ఏంటంటే కన్నీళ్ళు పెట్టుకుంటా, అయ్యా మీరు ఎంపీ, మీరు వచ్చినాక కూడా ఇగో మమ్మల్ని రాత్రి బెదిరించిన వాళ్ళంతా అక్కడ ఉన్నారు అని అన్నారు. ఇట్లా ఏలెత్తి చూపించారు. అవునా ఇంకా ఇక్కడనే ఉన్నారంటే మేము అక్కడి నుంచి కదిలిపోయినామండి. అంటే ఎంపీ గారు వస్తున్నారు, ఎంపీ గారితో కొంత మనుషులు ఉంటారనేటువంటిది తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము పోయారు ఒక మంచి తాక్కుంటా తినుకుంటా కూర్చుంటారండి. నేను వెంటనే అన్నా, ఏమ్రా బిడ్డ అంటే కనీసం ఒక ఎంపీ వస్తున్నాడు, రేపు వీళ్ళు ఇబ్బంది అవుతానంటే భయం కూడా లేదు. ఏం పీకుతావు అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. నేను పోలీసు వాళ్ళకు దరఖాస్తు ఇచ్చి
మున్సిపాలిటీలకు దరఖాస్తులు ఇచ్చి రెవెన్యూలకు దరఖాస్తులు ఇచ్చి ఎంతమందికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ వ్యవస్థ వాళ్ళని కాపాడకపోతే, ధర్మాన్ని కాపాడకపోతే, వాళ్ళ ఓటుతో గెలిచిన నేను ఎంపీగా డెఫినెట్గా ఆ సన్నివేశం చూస్తే కోపం రాకపోతే ఏమొస్తుందని చెప్పండి. నేను బాధ్యతతో చెప్పినా, నేను ఈ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది ప్రజలకి, అందుకనే వ్యవస్థ కాపాడే బాధ్యతలో భాగంగా నేను ఈ పని చేసిన అని చెప్పిన. తప్ప అండి నేను అంటున్నది? ఇవాళ నేను ఇది ఒక్కటి కాదండి, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల విషయంలో కూడా మీరు చాలా సీరియస్ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం అనేక మంది ఆనాడు చిన్న చిన్న ఉద్యోగులు 5 రూపాయలకో 10 రూపాయలకో గజం చొప్పున భూములు కొనుక్కున్నాయి, ఇవాళ ఆక్యుపై అవుతున్నాయి. నేను కొట్టిన దానికి నువ్వు అంటున్నావు కదా, నేను ఎందుకు కొట్టినో అర్థం చేసుకొని ఇప్పటికైనా అట్లాంటి వందల సంఖ్యలో ఉండే వాడిని కాపాడే ప్రయత్నం చేయి. ఆ పేదలు కొనుక్కున్న భూములు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేయి తప్ప బ్రోకర్ల పాలు చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. నెంబర్ 1. అక్కడ రెండవది, ఇవాళ హైడ్రా మీకు తెలుసు. హైడ్రా నేను ఒక్కడిని ఒక మనిషిని ఎంత కొట్టాడని మీకు తెలుసు. ఏమైంది, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండంటే 2024 కంటే పూర్వం ఎవరైతే ఇల్లు కట్టుకొని ఆక్యుపేషన్లకు వచ్చిందో వాళ్ళ ఇల్లు కూలగొట్టకండిగా, ఇప్పుడు చెర్ల పక్క పొంటి కానీ ఇప్పుడు అక్రమంగా కానీ కట్టేది ఉంటే కట్టకుండా చూసుకోండి అని చెప్పింది. మేము రిలాక్స్ అయిపోయినాం. మీకు తెలుసు అనేక మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన బుచ్చమ్మ, అనేక మంది బాగా ఇబ్బంది పడరు. ఆ వేదన, ఒక క్యాన్సర్ పేషెంట్ నా కొడుకు అని కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించకుండా కూలగొట్టిన కళ్ళ ఎదుర్కొనే, నేను 7 నెలల గర్భవతిని అయ్యా, నేను పేదరాళ్ళను అప్పు తెచ్చుకొని పని చేస్తున్నా అని చెప్తే కూలకు కళ్ళ రంగంలోకి దిగాకే దాని వేగం తగ్గింది వాస్తవానికి హైడ్రాది. అంటే ఏమైందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎవరికి నోటీసులు ఇచ్చేది లేదు, కూలగొట్టేది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా నోటీసులు ఇస్తారండి? 2015లో 2018లో కట్టుకున్న 7 అంతస్తుల బిల్డింగ్లకి వచ్చి వాళ్ళు నోటీసులు ఇస్తే ఎంత వాళ్ళ పిల్ల వాళ్ళ కుటుంబం అంతా వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఏం మాట్లాడతాం చెప్పండి మీరు? నేను అడుగుతున్నా, ఇట్లా కూడా అంటే హైడ్రా అంటే ఎంత భయపడుతున్నారో మీకు అర్థం కావాలి కదా. నువ్వు అటుగా నోటీస్ ఇచ్చిపోయినావు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, ఈ వ్యవస్థలు అడుగుతున్నా, నోటీస్ ఇచ్చింది కూలగొట్టడానిక, నోటీస్ ఇచ్చింది భయపడ్డానిక, నోటీస్ ఇచ్చింది భయపెట్టి డబ్బులు వసూలు చేసుకోవడానికి? డిఫరెంట్గా అంటే ఇప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే రాజు చూస్తాడా అండి? ముఖ్యమంత్రి చూస్తాడా అండి? ప్రజల్ని ఏడిపించేవాడు ముఖ్యమంత్రి అండి?